నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా. ఏంది అంటే కోదండరామ్ అట్లనే అలీఖాన్ అనే ఇద్దరిది ఎమ్మెల్సీలు చెల్లవు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పు వచ్చిన రోజు నుంచి కూడా తెలంగాణలో ముఖ్యంగా నిరుద్యోగులల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇది మేము చెప్తున్న చర్చ కాదు, ఇంకొకటి కాదు. నిరుద్యోగుల ఉసురు తగిలే కోదండరామ్ గారి పోస్టు ఊడిందా? ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దీంతోనే, ఈ మీమ్స్తోని, ఈ చర్చతోనే నిండిపోయింది నిన్న నుంచి కూడా. ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాల గురించి అడగమని చెప్పినప్పుడు, లేకపోతే మనం గతంలో చూసినాం కదా. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నుంచి వాళ్ళంతా సెక్రటేరియట్కి పోతా ఉంటే చాలా మంది పిల్లలు సాయంత్రం టైంలో మొత్తం అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని నిరసన తెలిపారు. అప్పుడు చాలా మంది వేరే వేరే పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు కూడా పోయిర్రు. కానీ కోదండరామ్ గారు మాత్రం ఈ రోజు వరకు నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులు చేసిన ఏ చిన్న నిరసనలో ధర్నాలో పాల్గొన్నట్టు ఈ రోజుకి వరకు కూడా ఉండదు. కానీ ఇదే కోదండరామ్ గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం నిరుద్యోగుల దగ్గరికి పోయి మీకు రావాల్సిన ఉద్యోగాలు బాగుండే, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల గురించి. కానీ అసలు ఈ ప్రభుత్వం నియామకాలే చేస్తలేదు, ఏం ఉద్యోగాలే వేస్తలేదు అన్న లెక్క నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు అనేది కొంతమంది నిరుద్యోగులు చెప్తారు. ఇప్పుడు మనం గతంలో చూసినాం కదా. ఎన్నికల ముందు ఏమైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎన్నికలు వస్తాయి అనే ముందట చాలామంది నిరుద్యోగులు బస్సులల్లా, లేకపోతే కొంతమంది ఈ బస్సు యాత్ర కూడా చేసిర్రు. కొంతమంది నిరుద్యోగులేమో ఊర్లలోకి పోయి, మనం అప్పుడు చూసినాం వీడియోలు విజువల్స్ కూడా చూసినాం కదా. నిరుద్యోగులు వాళ్ళకి సంబంధం లేని ఊర్లలోకి ఆడికి ఈడికి కూడా పోయి మాకు ఉద్యోగాలు వస్తలేవు, కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మీరు కాంగ్రెస్కే ఓటయ్యిర్రి అది ఇదని నిరుద్యోగులు చాలామంది ప్రచారం చేసిర్రు, చూసినాం కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే కనుక వాళ్ళ ఇళ్లలో ఉన్న తల్లిదండ్రుల్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తాము అంటుంది, జాబ్ క్యాలెండర్ అంటుంది, ఖచ్చితంగా మీరు కాంగ్రెస్కి ఓట్లు వేయ్యిర్రి అని ఆ నిరుద్యోగులందరూ చెప్పిర్రు. చాలా వీడియోలు కూడా ఆ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి, చూసినాం మనందరం. అయితే ఇది మనకు కనిపిస్తుంది నిరుద్యోగులు. అయితే దాని వెనకాల కోదండరామ్ లాంటోళ్ళు ఆ నిరుద్యోగులతోని మాట్లాడిచ్చిర్రు. వాళ్ళని ప్రచారం చేసేలాగా నిరుద్యోగులకి మీకు కాంగ్రెస్కి ఓటేస్తాను, లేకపోతే అప్పుడున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే దాంట్లో కోదండరామ్ అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించిండు అని చాలామంది అనుకుంటారు. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులే చెప్పిర్రు చాలా సందర్భాలలో, ఇప్పుడు మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీరు ఎమ్మెల్సీ పదవి సంపాదించుకున్నారు, మరి మాకు ఉద్యోగాలు రాలే, మీకు ఉద్యోగం వచ్చింది కానీ మాకు ఉద్యోగాలు రాలేదు, మా ఉద్యోగాల సంగతి ఏంది సారు, మా ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుర్రి, అడుగుర్రి జర మీ కాంగ్రెస్ గవర్నమెంట్ని అని వీళ్ళు చాలామంది అడిగిర్రు. ఇప్పుడు కోదండరామ్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉండే, దాని తర్వాత తెలంగాణ జనసమితి పెట్టిండు, మనందరికీ గుర్తుండే. తెలంగాణ జనసమితి పెట్టి, తెలంగాణ జనసమితి అనే ఒక పొలిటికల్ పార్టీలో ఉండగానే ఆయనను కాంగ్రెస్ పార్టీ, బాగా గుర్తుంచుకోరు మీరు, ఆయన ఒక పొలిటికల్ పార్టీ, కానీ ఆయనని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి రిఫర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనని ఎమ్మెల్సీకి గవర్నర్ కోటాలో రిఫర్ చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. అట్లా ఎమ్మెల్సీ అనే ఉద్యోగం తీసుకున్న తర్వాత ఇక నిరుద్యోగుల తరపున మాట్లాడే బంద్ చేసిండట ఆయన. ఎప్పుడన్నా పోయి ఏదన్నా మెమొరాండం ఇస్తాం సార్, మేము మిమ్మల్ని కలుస్తాం, మేము గిడ నిరసన తెలుపుతాం, లేకపోతే గిట్లా మాకు మద్దతుగా మాట్లాడుర్రి, మీరు మండలిలో మాట్లాడతారు కదా, అప్పుడు జర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుర్రి, జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, గిన్ని ఉద్యోగాలు అన్నారు, గవ్వేస్తామన్నారు, ఇప్పుడు ఏంది, ఏ నెలలో ఎన్ని ఉద్యోగాలు వేస్తాం, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు వేయాలి, గిట్లా మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అన్నారు. దాంట్లో మాటలు ఏం నిలబెట్టుకుంటలేరు, జర అడుగుర్రి, మీరు ప్రశ్నించుర్రి, పెద్దల సభలో ఉన్నారు పెద్దోళ్ళు, మాలాంటి నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వాళ్ళు జర మాట్లాడుర్రి అంటే మాట్లాడటే లేదట, మాయమైపోయింది ఆ రోజు నుంచి. అసలు నిరుద్యోగులు అనేటోళ్ళు కలిసేందుకు వస్తాము అంటే కూడా కనబడకుండా పోతున్నాడు అనేది నిరుద్యోగులు చెప్తున్నమాట, మేము చెప్తున్నమాట కాదు. అట్లా మమ్మల్ని తప్పించుకొని తిరిగిండు కదా, ఏంది ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక మా ఉద్యోగాల గురించి అయితే పట్టించుకోలే ఆయన. ఏమైంది, ఇలా సుప్రీంకోర్టు ఆయన ఉద్యోగాన్ని తీసేసింది. మా ఉసురు తగిలింది, నిరుద్యోగులు చెప్తున్న మాట ఇది, మేము చెప్తుంది కాదు. మా ఉసురు తగిలింది. ఎందుకు అంటే మా తరపున పోరాడతాడని, మా తరపున నిలబడతాడని మేము అనుకుంటే, మా తరపున నిలబడకపోగా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు లెక్క బిహేవ్ చేసిండు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసినా ఈయనేం కాంగ్రెస్ పార్టీ తరపున నామినేట్ చేసింది కాదు,
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇంకా రకరకాల కారణాలతోని ఆ రోజు గవర్నర్ కోటాకి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది. కానీ కాంగ్రెస్ నాయకుడు లెక్క, కాంగ్రెస్ కార్యకర్త లెక్కనే బిహేవ్ చేసిండు. ఒకవేళ నేను నిరుద్యోగుల గురించి మాట్లాడితే గనక ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, ప్రభుత్వంకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనే లెక్క కనీసం మాట్లాడేది కూడా చేయలేకపోయిండు. సభలో ఉండి నిరుద్యోగుల తరపున పోరాడే అవకాశం వచ్చినప్పుడు కూడా లేదు మేము బయట ఎప్పుడన్నా ధర్నాలు నిరసనలు చెప్పినప్పుడు కూడా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ గురించి అయితే అడిగిన పాపాన్నే పోలేదు. అదే మీరు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు వేస్తామంటారు, గివి చేస్తాము అంటారు. ఇన్ని నెలలయ్యే, 18 నెలలయ్యే, 20 నెలలు అవటానికి వచ్చింది. మీరు అసలు ఏం చేస్తుర్రు, ఏం చెప్పిర్రు నిరుద్యోగులకి? గిట్లా చెప్తే మంచిగా ఉంటుందా? నేను ఆ రోజు నిరుద్యోగుల తరపున అందరి తరపున ఉండి వాళ్ళకి చెప్తిని. వాళ్ళకి ఊర్లలో మీ అమ్మలకి చెప్పుర్రి, మీ అక్కలకి చెప్పుర్రి, వాళ్ళకి చెప్పుర్రి, వీళ్ళకి చెప్పుర్రి, కాంగ్రెస్కి ఓట్లేయించుర్రి అన్న లెక్క నేను చెప్తిని. ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే కనుక వాళ్ళందరూ నన్ను వచ్చి అడుగుతారు కదా, మరి ఏంది అని కాంగ్రెస్ పార్టీని అడగడానికి ఎందుకు మనసు రాలేదు కోదండరామ్ గారికి? ఇప్పుడు ఇది నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న. మా తరపున పోరాడలేదు, మా తరపున అడగలేదు కాబట్టే మా ఉసురు తగిలింది. మా ఉసురు తగిలే ఇవాళ కోదండరామ్ గారి పోస్ట్ ఊడిపోయింది. కనీసం మమ్మల్ని, మాతో ఉద్యోగం పొందిన ఆయన మా ఉద్యోగాల గురించి అడిగేందుకు కూడా ఇష్టపడలేదు. ఇట్లనే ఉంటుంది నిరుద్యోగుల ఉసురు తగిలితే అనేది నిరుద్యోగులందరూ 2-3 రోజుల నుంచి చెప్పుకుంటున్నమాట.